హౌసింగ్ సొసైటీ, దాని సెక్రటరీ నీలా శ్రీధర్రావు. మేము ఈ కడిపికొండ ప్లేస్లో అడ్వకేట్స్ అందరం కలిసి 200 మంది చిల్లర కలిసి ఒక 20 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది ఇక్కడ. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఫ్రీగా ఇస్తా అని చెప్పి అన్న సందర్భంలో మేము అడ్వకేట్లు అందరం ఒక సమూహంగా ఏర్పడి ఒక సొసైటీగా పెట్టుకొని ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము అందరి ప్లాట్స్ ఎవరి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. 2007లో 8 నుంచి 9 వరకు అన్ని 20 ఎకరాలు సేకరించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని 2010లో అందరి అడ్వకేట్స్కు ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ టైంలో అందరికి ఇచ్చినప్పుడు అందరికి ప్లాట్స్ ఇచ్చేసినాము. ఇందులో హైకోర్టు జడ్జీలు ఉన్నారు, ఇంకా పీపీ ఉన్నారు, జీపీ ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వ్యక్తులు కూడా ఈ అడ్వకేట్స్లలో ఉన్నారు. మేము ఈ సొసైటీ చేసే సందర్భంగా అది కూడా నామ్స్ ప్రకారం 1 ఎకరం 10 గుంటలు ఒక పార్క్ ప్లేస్ కొరకు పెట్టడం జరిగింది. ఈ పార్క్ ప్లేస్ను 16-17 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎవరో రౌడీ షీటర్లు వచ్చి ఈ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మేము ఒక 150 మంది అడ్వకేట్లు ఇక్కడ జమై అసలు ఏం జరిగింది ఏందని చెప్పి ఇక్కడ మేము వచ్చి చూసరికి ఇక్కడ వాళ్ళు జేసీబీ పెట్టి సాధ్య చేసిందన్నారు. ఏం జరిగిందని అడిగితే ఇది మా ప్లేస్ అంటున్నారు. ఇది మేము 2008-9లో మేము డాక్యుమెంట్ చేయడం జరిగింది. 2009 నుంచి 16 సంవత్సరాల పొజిషన్లో సొసైటీ ఉన్నది కాబట్టి ఇలాంటి కబ్జాదారులు ఈ ప్రభుత్వంలో ఇలాంటి వ్యక్తులు తయారయ్యారు. ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. సామాన్య ప్రజానికి ఏమైతే ఒక న్యాయవాదుల దాంట్లోనే వీళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇక మామూలు సామాన్య జనానికి ఏముంటుంది, ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకుపోవాలి ఇలాంటి విషయాలని చెప్పి మేము TV9 ద్వారా కోరుతున్నాం. మేము ఇలాంటి విషయాన్ని ఇట్లా జరిగిందని చెప్పి మడికొండ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎవరు రావడం లేదు. వాళ్ళు ఇక్కడికి ఇవాళ వస్తారని చెప్పి మేము 100 మంది ఇక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. పెడితే అలాంటి వ్యక్తులు రాలేదు. ఇది ఖాళీగా ఉన్న ప్లేస్లను చాలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో ఇలాంటివి జరగలేదు. ఈ ప్రభుత్వంకి వచ్చేసరికి ఇలాంటి విచ్చలవిడిగా ఇలాంటి వ్యక్తులు కబ్జాకోలు రౌడీ షీటర్లు మళ్ళీ తయారయ్యారు. వాళ్ళ పట్ల ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వీళ్ళు కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులకు ఇలాంటి రాజకీయ పార్టీ కూడా అండ ఇవ్వద్దు. ఎందుకంటే మా సొసైటీలో న్యాయవాదులు అన్ని పార్టీల వ్యక్తులు ఉన్నారు. ఇలా బీజేపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నారు, ఇలా జడ్జీలు ఉన్నారు, పీపీలు ఉన్నారు, అందరు వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మా పట్లనే ఒక న్యాయవాదులు ఎవరికి సమస్య జరిగినా ఎవరికి కష్టం వచ్చినా ఫస్ట్ వచ్చేది మా దగ్గరికే. మా సొసైటీ ల్యాండ్ మీదే వాళ్ళు కన్నేసిల్లు వాళ్ళ ఎలాంటి వ్యక్తులు అది ఉండాలి. అలాంటి వ్యక్తుల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పి మేము TV9 ద్వారా కోరుతున్నాం. ఇక్కడ అందరం అడ్వకేట్స్ అందరం ఈరోజు జమైనాం. మా భవిష్యత్ కార్యక్రమం కూడా మేము ఆలోచన చేసి మళ్ళీ తదుపరి ఉంటే మీతో చెప్తాం.